మీ పేరేనా? హరిప్రసాద్. ఇక్కడే కదా మీరు హైదరాబాద్లే కదా ఓటేసి? హైదరాబాద్ స్థానిక. ఎన్ని సంవత్సరాలు ఆయన ఇక్కడ ఉండబట్టి? ఎంతో 50 years అవుతుంది హైదరాబాద్ వచ్చి. ఇక్కడ ఎట్లా అనిపిస్తుంది అన్న సిచ్యువేషన్? ఎవరు గెలుస్తారని చెప్పేసి అనిపిస్తుంది? ఒక దిక్కు గట్టిగా మాధవీలత, ఒక దిక్కు ఓవైసీ గట్టి పోటీ అయితే నడిచింది హైదరాబాద్లో. ఎవరు గెలుస్తారని చెప్పేసి అనిపిస్తుంది? మాధవీలత గెలుస్తా అనుకుంటా కానీ చాలా ఇది బహదూర్పురం ఓల్చిటిలో దొంగోట్లు పడ్డాయి కదా చాలా. దాని గురించి ఎలక్షన్ కమిషన్ యాక్షన్ తీసుకోవాలి దాని గురించి. దాని తర్వాత తెలుస్తుంది. కొత్త మార్పు కోరుకుంటున్నాం. చాలా వరకు అయితే చెప్పండి. అంటే కొంతవరకు ఓవైసీ గత 40 సంవత్సరాలుగా ఇక్కడనే వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళే గెలిచే ఛాయిస్ ఉందని చెప్పేసి చాలా వరకు అంటారు. దాని గురించి ఉందండి, అంత ఉన్నది 100% ఉంది. ఓవైసీ ఉన్నది కానీ మాధవీలత చాలా టకపరిస్తారు, కష్టపడ్డది బాగా. కొంచెం మార్పు కావాలని కోరుకుంటున్నాను. పబ్లిక్ కూడా కోరుకోవాలి మార్పు రావాలని చెప్పి. ఓవైసీని భయపెట్టిన శివంగి అని చెప్పేసి మాధవీలతని అంటున్నాను. ఆ విధంగా ఓవైసీని ఈ మాధవీలత ఈసారి భయపెట్టింది అని చెప్పేసి మనం అనుకోవచ్చు. 100% భయపడించు 100%. మన హైదరాబాద్ నియర్ బైలో 4-5 కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి అన్న లోక్సభకు సంబంధించి. ఇప్పుడు సికింద్రాబాద్లో మనకి దగ్గర చూసుకున్నట్లయితే అక్కడ ఎట్లా అనిపిస్తుంది అన్న? అక్కడ పోలింగ్ ఎట్లా అనిపిస్తుంది? ఎవరు గెలుస్తారని చెప్పి? సికింద్రాబాద్లో కిషన్ రెడ్డి బీజేపీ వస్తుందండి. 15 seats అయితే పక్కా అండి. చేవెళ్ళ ఏమైనా ఐడియా ఉందా మీకు? అక్కడ చేవెళ్ళ మన విశ్వేశ్వర రెడ్డి మన ఇది కదా కాంగ్రెస్ బీజేపీ. చెప్పలేమన్నా చేవెళ్ళది ఒకటి, ఇంకోటి కొడంగల్ ఒకటి, అది దానికి కొంచెం. అంటే ఇప్పుడు మల్కాజ్గిరిలో మన సికింద్రాబాద్ దగ్గరలో మల్కాజ్గిరిలో ఎట్లా అనిపిస్తుంది? ఏ పార్టీ గెలుస్తా అని చెప్పి? మల్కాజ్గిరిలో ఈటల రాజేందర్ అండి. ఈటల రాజేందర్ 100% వస్తుందండి. ఎందుకంటే ప్రతి మనం అడిగిన ఓటు ఎవరికి ఇచ్చినట్టే అందరూ బీజేపీకి ఇష్టం అంటారు అందరు. మొత్తం బీజేపీ అంటే మొత్తం 17 స్థానాలు ఉన్నాయి కదా. 17 స్థానాల్లో ఎన్ని స్థానాల్లో బీజేపీ వచ్చే అవకాశాలు ఉందన్న? 13 to 14 వరకు వస్తాయండి. 13 to 14 వరకు వస్తాయి. 14 seats పక్కా. అంటే కాంగ్రెస్కు ఏం స్కోప్ లేదని చెప్పేసి అంటారా? ఎట్లా అనిపిస్తుంది? కాంగ్రెస్కి ఒక్కొక్కటి, మిమ్మయం ఒకటి, ఇది హైదరాబాద్ది. కాంగ్రెస్కి 2 వస్తాయండి. మరి బీఆర్ఎస్ కూడా అదే ఓపుతోటి ఉన్నారు కదా. చాలా వరకు అయితే మేము ఈసారి గెలుస్తాం, 14 సీట్లు పక్కా వస్తాయని చెప్పేసి వాళ్ళ సర్వేలు వాళ్ళు ఇస్తున్నారు కదా. మరి దాని గురించి చెప్పలేము, బీఆర్ఎస్ చెప్పలేము, చూడాలి. ఇక 4th తర్వాత తెలుస్తుంది దాన్ని ఎలక్షన్స్. 4th వరకు వెయిట్ చేయాల్సి వస్తుంది. కానీ ఈసారి మాధవి బాగా కష్టపడింది కాబట్టి ఆమె రావాలని కోరుకుంటున్నాం. కష్టం ఫలితం కోరుకుంటున్నాం అంతే. కొత్త మార్పు కోరుకుంటున్నాం అంతే. ఓల్డ్ సిటీలో కొత్త మార్పు రాని కోరుకుంటున్నాం. బాగా కష్టపడ్డది. కొంచెం ఆమె కొంచెం పబ్లిక్లో బాగా ప్రేమ ఉన్నది. మన గరీబ్ వాళ్ళని కొంచెం పైకి తీసుకొని కొంచెం అదే మార్పు చేస్తున్నామే. బాగా చదువుకున్న మనిషి, బాగా టాలెంట్ ఉన్న మనిషి, కొంచెం అనుభవం ఉన్న మనిషి. ఆమె కొంచెం విధానం చాలా బాగా అనిపిస్తుంది. ఒకవేళ ఆమె వస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం. కొత్త మార్పు అంటే ఇంతవరకు ఏం మార్పు జరగలేదు అంటారా? అంటే ఓల్డ్ సిటీ వరకు వదిలేస్తే ఇక్కడ వరకు ఈ ప్రదేశాల్లో ఉన్న గత సంవత్సరాలు గత ఎంపీలు ఎవరు ఏం చేయలేదు ఇక్కడ. అట్లా కాదు, ఇంతకుముందు నా సమస్య అది వాతావరణం వేరు, అప్పుడు మార్పు ఉన్నది. ఇప్పుడు కొత్తగా మార్పు ఆమె కోరుకుంటున్నాం అన్నమాట. ఇప్పుడు కొంచెం టెక్నాలజీ పెరిగిపోయింది, కొంచెం పబ్లిక్ పెరిగిపోయారు, చాలా మార్పు కావాలి. ఇప్పుడు ఆమె మాదిలతో చాలా కొంచెం షార్ప్ ఉంది కాబట్టి ఆమె చేయగలుగుతుంది ఒక ఆశ, ప్రేమ.